హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను డాండ్రఫ్కి ఎట్లా గుడ్ బై చెప్పాలి అని. సో మన ఇంట్లో ఉన్న అంటే కిచెన్ ఐటమ్స్తో ఈజీగా మన తలలో ఉన్న డాండ్రఫ్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అన్నది ఈరోజు మన వీడియో అండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు నేను మీకు చూపించిపోయే డాండ్రఫ్ ప్యాక్ వచ్చి చాలా ఎఫెక్టివ్ అండి. దీన్ని మీరు వీక్లీ వన్స్ కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకంటే డాండ్రఫ్ అన్నది ఒక్క నైట్లో పోయేదైతే కాదు, కానీ ఈ ప్యాక్ని అప్లై చేసినాక ఫస్ట్ టైం అయితే మీకు కంపల్సరీ విజిబుల్ రిజల్ట్ అయితే తెలుస్తుందండి. డాండ్రఫ్ చాలా వరకు పోతుంది. దీన్ని అట్లాగే మీరు 2 to 3 వీక్స్ కంటిన్యూస్గా అప్లై చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మీకు కంపల్సరీ చాలా వరకు పర్మనెంట్ సొల్యూషన్లో అయితే ఈ ప్యాక్ యూజ్ అవుతుందండి. అదేవిధంగా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ కండిషనర్ అయితే యూజ్ చేయండి, కానీ దాన్ని స్కాల్ప్ అప్లై చేయొద్దు. ఎందుకంటే స్కాల్ప్ అప్లై చేయడం వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే కోమ్ని చాలా వరకు క్లీన్గా ఉంచుకోండి. సో ఇట్లాంటి బేసిక్ థింగ్స్ అయితే కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకంటే ఎంత ప్యాక్స్ మీరు యూజ్ చేసి కంప్లీట్గా డాండ్రఫ్ క్లియర్ చేసినా కూడా ఇవి బేసిక్ ఇప్పుడు బ్రష్ క్లీన్గా లేకపోవడం, అట్లాగే మీరు కండిషనర్కి స్కాల్ప్ అప్లై చేయడం వల్ల ఈ మళ్ళీ డాండ్రఫ్ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో అందుకని ఈ బేసిక్ కేర్ తీసుకుంటూనే ఈ ప్యాక్ని అయితే ఎవ్రీ వీక్ వన్స్ అప్లై చేసుకోండి. సో మీకు సొల్యూషన్ అంటే పర్మనెంట్గా మాకు డాండ్రఫ్ పోయింది అనే వరకు అయితే ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోండి. ఇదైతే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో వితౌట్ డిలే ప్యాక్ కూడా చూసేద్దాం. ఈ ప్యాక్ కోసం బౌల్లో కొంచెం పెరుగు అయితే తీసుకోండి. పెరుగులో మంచి రిచ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అలాగే స్కాల్ప్కి హైడ్రేట్ చేసి డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఈ ప్యాక్ కోసం ఆల్మండ్ ఆయిల్ అయితే తీసుకోండి. ఆల్మండ్ ఆయిల్ స్కాల్ప్ ట్రీట్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లాగే హెయిర్ని హెల్తీగా ఉంచుతుందండి. సో ఈ ఆయిల్ని పెరుగులో అయితే యాడ్ చేసుకోండి. మీ హెయిర్ లెంగ్త్ బట్టి 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఆయిల్ని. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ ప్యాక్ కోసం మనకి లెమన్ అయితే యూజ్ అవుతుందండి. లెమన్ చాలా బాగా యూజ్ అవుతుందండి డాండ్రఫ్ ట్రీట్మెంట్కి. ఇందులో ఉన్న సిట్రిక్ యాసిడ్ డీప్గా క్లెన్జింగ్గా యూజ్ అవుతుందండి స్కాల్ప్కి. సో అందుకే నేను లెమన్ కూడా తీసుకున్నాను. సో ఈ ప్యాక్ కోసం లాస్ట్గా నేను విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విటమిన్ ఈ యాడ్ చేయడం వల్ల హెయిర్ చాలా సిల్కీగా అలాగే షైన్గా ఉంటుందండి. సో ప్యాక్ అప్లై చేసినాక హెయిర్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని ఇప్పుడు హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసే ముందు హెయిర్ని 2 పార్ట్గా డివైడ్ చేసి శుభ్రంగా కోమ్ చేసుకోండి. అప్పుడు చిక్కులు లేకుండా ఉంటుంది. సో ప్రతి పైకి ఈ ప్యాక్ అయితే అప్లై అవుతుందండి. సో ఇట్లనైతే కోమ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాక్ని స్కాల్ప్కి శుభ్రంగా బ్రష్తో అప్లై చేసుకోండి. మీరు హ్యాండ్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ప్రతి పాయికి ఇట్లా డివైడ్ చేసి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే స్కాల్ప్ మొత్తం ఈ ప్యాక్ అయితే అప్లై కావాలి. సో ఇట్లా అప్లై చేసుకోండి మొత్తం. వన్స్ స్కాల్ప్కి అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ పైన కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే విటమిన్ ఈ ఉంది కదా, సో హెయిర్ షైనీగా స్మూత్గా కనిపిస్తుంది. సో మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోండి. అలాగే ఈ ప్యాక్లో మనం కర్డ్ యూజ్ చేసాం కదండి. కర్డ్ న్యాచురల్గా హెయిర్కి కండిషనర్గా యూజ్ అవుతుందండి. సో మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు కూడా హెయిర్కి కర్డ్ అయితే అప్లై చేసుకోండి. మంచి రిజల్టే ఉంటుంది తప్ప దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. అట్లాగే హెయిర్కి షైనింగ్ ఇంప్రూవ్ అవుతుందండి. అట్లాగే ఇది డాండ్రఫ్ని క్లియర్గా ఎలిమినేట్ చేయడానికి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇట్లా హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి చక్కగా. సో నేను ఇలా స్కాల్ప్ మొత్తం ఈ ప్యాక్ని అప్లై చేసేసిన తర్వాత హెయిర్ కూడా అంటే మొత్తం హెయిర్ కూడా ఈ ప్యాక్ని అప్లై చేశానండి. చెప్పాను కదా మంచి షైనింగ్గా ఉండాలంటే ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి మిగిలిపోయిన ఈ ప్యాక్తో. ఇలా ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ని చక్కగా టై చేసుకోండి. ఇలా టై చేసుకుని 15 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. ఆఫ్టర్ 15 మినిట్స్ ఒక మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ అయితే చేసేసేయండి, సరిపోతుంది. మీరే చూడండి
ఆఫ్టర్ ఒక్క వాష్ తర్వాత హెయిర్ డాండ్రఫ్ ఆల్మోస్ట్ నాకు ఇన్విజిబుల్ అయిపోయిందండి. ఎక్కువ డాండ్రఫ్ అయితే అసలు లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. అట్లాగే ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ చాలా షైనీగా, సిల్కీగా, మంచి వాల్యూమ్గా అయితే కనిపిస్తుందండి. సో మీరు కూడా కంపల్సరీ ఈ ప్యాక్ని అయితే డాండ్రఫ్ కోసం ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో చూసారు కదండి డాండ్రఫ్ని క్యూర్ చేసే ప్యాక్. సో దీన్ని ఎట్లా మిక్స్ చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఇందులో యూస్ చేయాలి, దాన్ని ఎట్లా హెయిర్కి అప్లై చేయాలని నేను క్లియర్గా ఈ వీడియోలో చూపించాను అనుకుంటున్నాను. సో ఇందులో నేను యూస్ చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ మన కిచెన్లో దొరికేదే అండి, మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్గా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సరదాగా కాసేపు శ్రీతో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.